మిగతా వాళ్ళ మాట కూడా ఇక్కడ ఎక్కువ ఇదవుతుందని పారిశ్రామికవేత్తలో గజ దొంగలు ఎవరంటే ఈ ఎస్టీవై గ్రూప్స్ వాళ్ళు ఈ బుగ్గన అధ్యక్షుడు. ప్రప్రదం ఏమంటే డాల్మియా వాడు 150 కోట్లు టెండర్ చేశాడు. ఇది ఈ పానీయం సిమెంట్ ఫ్యాక్టరీని వాడు టేక్అవుట్ చేయడానికి చేస్తే మనకు కండిషన్ పెట్టారు. ఎన్సీఎల్లోనే ఏమని నాకు మైండ్ రెన్యువల్ చేయాలని కండిషన్. ఇది యాజ్ యూజువల్గా తీసుకున్న తర్వాత మైండ్ రెన్యువల్ చేసేదే. ఏమన్నా ఇక్కడ అధికార పార్టీ ఉండి అడ్డంకులు కల్పిస్తాదేమన్న ఉద్దేశంతో వాడు కండిషన్ పెట్టాడు. పెడితే ఎన్సీఎల్టీ వాడు ఆ చిన్న పాయింట్ పే చేసి రిజెక్ట్ చేసినాడు. రిజెక్ట్ చేసి 100 కోట్లకి వీడు సాగర్ పవర్ లిమిటెడ్స్ చెన్నై వాడు, ఆర్వీ కన్సల్టెన్సీ సర్వీసెస్ హైదరాబాద్ వాడు ఇద్దరు సంయుక్తంగా 100 కోట్లకు దీన్ని ఎన్సీఎల్టీలో చేశారు. ఎన్సీఎల్టీకి పోయడానికి మన గవర్నమెంట్కి రాయల్టీల రూపంలో 43,000 కోట్ల రూపాయలు బకాయింది. మా ఫ్యాక్టరీ 43 కోట్ల రూపాయలు బకాయి ఉంది. దాని తర్వాత 8 కోట్ల రూపాయలు డిఎంఎఫ్ ఫండ్ బకాయి ఉంది. కాకపోతే జీవోలో 41 కోట్లకు చూపించినప్పుడు ఎట్లా జీవోని రెన్యువల్ చేసినారు, ఈ మైండ్స్ ఎట్లా రెన్యువల్ చేసినారు నిన్ను నోట్ ఆర్డర్లో క్లియర్గా ఉంది. ఏమని 43 కోట్లకు ఉంది. అబ్జెక్షన్ చేస్తున్నాడు ఏమని as per the MRA 2019-20, the total outstanding dues of the lease holder are amounting rupees 43 crores 16 lakhs 84,041 rupees. But in this file, it has only been mentioned 41 crores 59 lakhs 89,680 rupees. 14/5/2020 లో వాడు అబ్జెక్షన్ ఉంది జీవోలో. అయినా దాన్ని రెన్యువల్ చేశారు. అంటే ఈ మైండ్ రెన్యువల్ కావడానికి బుగ్గనది మెయిన్ పాత్ర. ఇది తీసుకున్న తర్వాత ఈ ఫ్యాక్టరీ వీళ్ళకి బినామీగా ఈ ఆఫీస్ అంతా బుగ్గన వేదంతల ఇంటి దగ్గర పెట్టి ఆఫీస్ నడిపినాడు. ఆఫీస్ నడుపుతూ ఆయన తనకిద్దరు కలిపి ఆఫీస్ నడిపినాడు. కార్మికులని ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో వాళ్ళందరినీ సీసీఎస్ పోలీసులు పెట్టుకొని రెగ్యులర్ కార్మికులు 35 మంది, ఇంకా మిగతా కార్మికులు కూడా 400 మంది ఉంటే వాళ్ళందరి పక్కన ఎన్ఎంఆర్లతో ఇప్పుడు బీహార్ జాతరలో నడుపుతున్నారు. ఇప్పుడు 5 నెలలైన ఫ్యాక్టరీ పడింది. మేము 8 నెలలుగా ప్రయత్నిస్తాం మన ఎమ్మెల్యేని పెట్టుకొని వీళ్ళకి సానుకూలంగా. ఇంకా వాళ్ళు అలసిపోయారు. అంటే ఆ మేనేజ్మెంట్లో కొట్లాడి వాళ్ళు అలసిపోయారు. వాళ్ళ దగ్గర శక్తి లేదుగా. వాళ్ళకి కొద్దిగా లీగల్గా మనం ఇచ్చేద్దామని హైకోర్టులో ప్రయత్నం చేసినాము. మేము ఒక 50 ఖర్చు పెడితే వాడు 5 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. అంటే వీళ్ళది లిస్టింగ్ లీక్ రాకుండా. లిస్టింగ్ లీక్ వచ్చినా కూడా 150 కేసు వస్తుంది. 150 కేసు రీచ్ కావడం లేదు. అంటే ఇక ఖర్చు పెడితే అయ్యే పని కాదని చెప్పి ఈ ఎమ్మెల్యే గారిని చాలాసార్లు వీళ్ళ యొక్క బాధలను మనం తీసుకెళ్ళాం. సార్ కూడా సానుకూలంగా వీళ్ళకి చేయాలని చెప్పి వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడినారు. చాలాసార్లు మాట్లాడినారు. సార్ కూడా పర్సనల్గా వినరు. పోతే ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పి వీళ్ళకి ఇంతవరకు పంగనామా తప్ప ఇది పలహారం లేదు. సో నేనేం చెప్తానంటే బుగ్గన గారు ఈరోజు కానీ కళ్ళు తెరవండి. లేకపోతే ఈ ఫండ్స్ ఎక్కడ డైవర్ట్ అయినాయి, ఎంత లోన్ తీసుకున్నారు, ఎట్లా డైవర్ట్ అయినాయి.